ఏదైతే ఈ మొన్న మధ్యన 8 వసంతాలు ఏదో సినిమా వచ్చింది. దాన్ని బాగా ట్రోల్ చేశారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అక్కడ అడిగాడు, బ్రాహ్మణుడి పేరు పెడతావా క్రిమినల్‌కి ఇట్లాంటిది. అది బాగా వైరల్ చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గం, సనాతన ధర్మ కోరుకునేటటువంటి వాళ్ళు అది. దాంతో ఓ రకంగా అది థియేటర్లలో ఆశించినంతగా జరగలేదు. అప్పుడే ఓటీటీలకు వచ్చేసింది. ఇప్పుడు చర్చ ఏంటంటే సినిమా చూస్తుంటే సినిమా బాగుంది, ప్లస్ అడుగడుగున సనాతన ధర్మమే కనబడుతుంది. స్వామి వివేకానంద సూక్తులు, ఫోటోలు, ఆడవాళ్ళని ఆదిపరాశక్తిగా చూపెట్టడం ఇవన్నీ చేసుకొచ్చినటువంటి దర్శకుడు ఫణీంద్రనాథ్ శెట్టి సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఆవేశంతో అడిగిన ప్రశ్నకు ఆధారం చేసుకుని ఎక్సలెంట్ మూవీని కాస్త సినీ ప్రేమికుల దగ్గర వరకు రానికుండా కూనీ చేసేశారు. సోషల్ మీడియా ప్రతి విషయం దగ్గర చాలా బాగా తీశారు. సోషల్ మీడియాలో చేశారు, కూనీ చేశారు. ప్రతి విషయం దగ్గర చాలా బాగా తీశారు. ఎక్కడా ధర్మానికి కించపరచలేదు. మన వల్ల ఈ సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజం అనుకునేటటువంటి పరిస్థితుల్లో చివరికి సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన సినిమాలు కూడా చెడగొడుతున్నామంటూ ఆ సనాతన ధర్మం కోసం పోరాడేటటువంటి కష్టం